నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను శివాని. వెనెన్జులాపై అమెరికా పెత్తనం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి అమెరికాకు తరలించిన ట్రంప్ సర్కార్ ఇప్పుడు ఆ దేశానికి కొత్త హుకుం జారీ చేసింది. చైనా, రష్యా, ఇరాన్, క్యూబాలతో బంధం తెంచుకుంటారా లేక దివాలా తీస్తారా అంటూ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అగ్రరాజ్యం వేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న చమురు రాజకీయం ఏంటి? వెనెన్జులా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుందా? ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో ఈ సంచలన పరిణామాలను చూద్దాం. వెనెన్జులా ఇప్పుడు అమెరికాకు ఒక సామంత దేశంగా మారిపోతుందా? అగ్రరాజ్యం విసిరిన వార్నింగ్ తో దక్షిణ అమెరికాలో ప్రకంపనలు మొదలయ్యాయి. గత శనివారం అమెరికా సైన్యం మెరుపు దాడి చేసి అధ్యక్షుడు మదురోను అపహరించి తీసుకెళ్లినప్పటి నుంచి వెనెన్జులా భవితవ్యం వైట్ హౌస్ చేతుల్లో వెళ్లిపోయింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా రంగంలోకి దిగి తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీకు అత్యంత కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ చేపట్టిన కండిషన్లు చూస్తుంటే ప్రపంచ దేశాలు షాక్ అవుతున్నాయి. మొదటిది, వెనెన్జులా గడ్డపై నుంచి చైనా, రష్యా, ఇరాన్, క్యూబాలను తక్షణమే తరిమికొట్టాలి. ఆ దేశాలతో ఉన్న అన్ని ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలి. రెండోది, వెనెన్జులా చమురు ఉత్పత్తిలో అమెరికాతో మాత్రమే భాగస్వామిగా ఉండాలి. అంటే వెనెన్జులా చమురు ఇకపై కేవలం అమెరికా ప్రయోజనాల కోసమే వాడాలనేది ట్రంప్ మాస్టర్ ప్లాన్. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో లెక్కల ప్రకారం వెనెన్జులాలో చమురు ట్యాంకర్లు ఖాళీ అయిపోయాయి. డిసెంబర్ చివరి నుంచే చమురు బావులు మూతపడడంతో కొత్త నిల్వలు లేక ఆ దేశం ఆర్థికంగా కుప్పకూలిపోతుంది. మరో 2 వారాల్లో వెనెన్జులా దివాలా తీయడం ఖాయమేనని అమెరికా అంచనా వేస్తుంది. ఇలాంటి విపత్కర స్థితిలో రోడ్రిచ్ ప్రభుత్వం అమెరికా చెప్పినట్లు వినడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ముఖ్యంగా చైనాకు ఇది కోలుకోలేని దెబ్బ. వెనెన్జులాకు చైనా అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా ఉండేది. ఇప్పుడు ఆ పెత్తనాన్ని అమెరికా లాగేసుకుంటుంది. తాత్కాలిక అధికారులు సుమారు 30 నుంచి 50 మిలియన్ల బ్యారెళ్ల చమురును మార్కెట్ ధరకు అమెరికాకు అప్పగించాలని, ఆ వచ్చే నిధులను తానే నియంత్రిస్తానని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ఆ నిధులతో వెనెన్జులా అమెరికా ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తానని చెబుతున్నా అసలు ఉద్దేశం మాత్రం వెనెన్జులా సంపదను తన గుప్పెట్లోకి తెచ్చుకోవడమేనని స్పష్టమవుతుంది. చమురుపై ట్రంప్ చేస్తున్న ఈ పెత్తనం వెనెన్జులాను ఎటువైపు తీసుకెళ్తుంది? చైనా, రష్యాలు ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తాయి? వెనెన్జులా ప్రజలు ఈ దిగ్బంధాన్ని తట్టుకోగలరా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అమెరికా ఆధిపత్యం ముందు వెనెన్జులా మోకరిల్లక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి.